హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. బాగా నచ్చింది ఫ్రెండ్స్. మంచిగా సాంగ్ ఉందండి. నేనైతే ఒకసారి ట్రై చేశాను ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది నాకైతే కావాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే 2Kకి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే. మీ యొక్క సపోర్ట్ అనేది నాకైతే కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. మీరైతే ఫుల్ డెమోతోని మీరైతే యూజ్ చేయాలంటే నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్లి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడైతే నేనైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేస్తున్న ఆల్కమిస్ట్ యాప్ మీకు కావాలంటే అయితే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకైతే కావాలంటే అయితే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్లి మీరైతే ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడొచ్చు నేనైతే ఆల్కమిస్ట్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఏమైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ఏముండదు ఫ్రెండ్స్. ఫస్ట్లో మీకు అయితే ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోస్ అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ ఎలా పెడతారో చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. ఫస్ట్లో మీరు వచ్చేసిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్లో కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి సాల్వ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోల్డర్ నుంచి మీ యొక్క ఫోటోస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫోటో అనేది తీసుకోండి. అటు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే ఇంకో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ కూడా మీరైతే రీప్లేస్ అనేది పెట్టేయచ్చు. ఈ ఫోటోస్ రీప్లేస్ పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి. ఈ ఫోటోని డూప్లికేట్ అనేది చేయొచ్చు, వేరేలాగానే చేయొచ్చు ఫ్రెండ్. ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఇక్కడ తీసుకురండి. ఇక్కడ తీసుకొచ్చేసేయండి. రెడ్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫోటోని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మీరు ఏం లేదు ఫ్రెండ్స్, టైమింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇదే మళ్ళీ ఫోటోని డూప్లికేట్ అనేది చేయాలి. డూప్లికేట్ చేసి మళ్ళీ ముందుకు తీసుకురండి. ఇలా రెడ్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా తీసుకురండి. రెడ్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేయండి. కట్ చేసి దీన్ని రీప్లేస్ పెట్టేసేయండి. మళ్ళీ ఫోటోని రీప్లేస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోని కూడా మళ్ళీ మీరైతే డూప్లికేట్ లేట్ చేయండి. డూప్లికేట్ లేట్ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసి ఇలా తీసుకురండి. మళ్ళీ రెడ్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా తీసుకురండి. తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోని కూడా రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ మీకు అయితే కనిపించకపోతే టైమింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేస్తే అంతవరకు అనేది ఈ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. రీప్లేస్ ఒకటి పెడితే మీకు అయితే ఈ వీడియో అనేది మొత్తంగా కంప్లీట్ అవుతుంది. ఒకసారి మీరైతే రీప్లేస్ అనేది చూడండి. ఫోటో పైన క్లిక్ చేయండి. కలర్ ఫిల్ పైన క్లిక్ చేసి షార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోస్ అనేది తీసుకోండి. మీ యొక్క ఫోటో అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరే యొక్క సపోర్ట్ అనేది నాకైతే కావాలి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ లేకపోతే నేనైతే ముందుకు వెళ్ళలేను ఫ్రెండ్స్. మనకమైతే 2Kకి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఇచ్చేసారంటే మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క మనమైతే 2Kకి అనేది దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని నచ్చితే మీరు అయితే ఒక లైక్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ పక్కన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టండి. పెట్టేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది మీ యొక్క గ్యాలరీకి అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు. ఇంతే అండి. థ్యాంక్ యూ.